సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ తన ఎన్నికల మేనిఫెస్టోను మహిళలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 16వ వార్డులో తాగునీరు, మురికి కాలువలు, సీసీ రోడ్ల సమస్యతో సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేరని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే రాబోయే రోజుల్లో వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాయమాటలు చెప్పి మోసం చేసే బీఆర్ఎస్, బీజేపీ నాయకులను నమ్మి ఓటర్లు మోసపోవద్దన్నారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు 16వ వార్డును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓటర్లు వార్డును అభివృద్ధి చేసే నాయకులకు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజబింకర్ బాలరాజు, నాయకులు తునికి సురేష్, శ్రీకాంత్, మహిళా నాయకులు, మహిళలు, వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు. రాగానే ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా నిరుపేదలకు ఏవైతే ఇండ్లు లేవో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే మీ 16వ వార్డుకు అభివృద్ధి నిధుల కింద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెన్కు శ్రీనివాసరెడ్డి గారి చొరవతో 50 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. గమనించాలి, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకుంటే మీ 16వ వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి మహిళా సోదరిమణులు కావచ్చు, 16వ వార్డు ప్రజలు ఒకసారి ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి మచ్చ శ్రీని గారిని అధిక మెజారిటీతో గెలిపించినట్లయితే తప్పకుండా ఆయన ఏవైతే చెప్పిండో ప్రభుత్వం పక్షాన ఆయనకు వెన్నుదన్నుగా ఉండి 16వ వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం మా ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్ మాస్టర్లందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక మున్సిపాలిటీలో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కౌన్సిల్, బీఆర్ఎస్ చైర్మన్లు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనానికి, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకే రాజకీయాన్ని, పార్టీని వాడుకున్నారు తప్ప ఓటేసినటువంటి ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం 5 సంవత్సరాలు పదవిలు అనుభవించి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిపేయాలని చెప్పి ఓటర్ల దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డు ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు. మన మంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు, అట్లాగే స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి తనుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈరోజు ఆయనే వారి నాయనగారి అడుగుజాడలో నడుస్తూ 2 సార్లు ఓడిపోయినా, ప్రజలు ఓడగొట్టినా ఒక్కసారి నన్ను గెలిపిస్తారనే ధీమాతోటి ఈరోజు దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు.